మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హిందూ యాక్టివిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్, అలానే మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, ఇక అలానే సీనియర్ నటి కరాటే కళ్యాణి గారు ఎలియాస్ కళ్యాణి పడాలా గారు మనతో పాటు ఉన్నారు. అయితే మనకు తెలిసిందే, బిత్తర సత్యపై కేసు నమోదైంది. హిందువుల్ని అలానే భగవద్గీతని కించపరిచే విధంగా వ్యవహరించారు తన సోషల్ మీడియాలో అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి అసలు ఇది ఎంతవరకు వాస్తవం, ఇక నిజంగానే బిత్తర సత్య వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయా అనేవి ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్. సో మీరు వినే ఉంటారు బిత్తర సత్యపై కేసు నమోదైన విషయము. అయితే భగవద్గీతను కించపరిచే విధంగా డీజే టిల్లుని కాస్త డీజే బిల్లుగా పెట్టుకుని బిల్లు గీతగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే కొంతమంది పేరు రాగానే ఎలా అయిపోతున్నారంటే, నేను ఏం మాట్లాడితే అదే చెల్లుతుంది, నేను ఏది చేసినా జనాలు ఆనందిస్తారు, నా యాక్సెంట్ నా పద్ధతులు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు నేను ఏది చేసినా అదే వేదం అయిపోతుంది వాళ్ళకి. నవ్విస్తున్నాను కదా నేను ఏం చేసినా అన్న ఫీల్లోకి వెళ్ళిపోతున్నారు. నవ్వించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కొన్నింటి జోలికి పోకుండా ఉంటేనే వీళ్ళు నవ్వులు పాలవకుండా ఉంటారు. ఇప్పుడు నవ్వులు పాలు అయిపోయాడు ఆయన. ఎందుకు అయ్యాడు అంటే, ఉత్కృష్టమైన గ్రంథంగా మనందరం హిందువులందరూ పవిత్ర గ్రంథంగా చెప్పుకునే భగవద్గీత, శ్రీకృష్ణ భగవాను ఉవాచ అని మనందరం ప్రతి ఒక్కరూ కూడా పాటించే భగవద్గీతని, శ్లోకాలని అవపోసాన పట్టి వాటి అర్థాలని దాని జీవన పరమార్థంగా మార్చుకుంటూ ప్రజలందరూ కూడా వారు నడుచుకుంటున్న సమయంలో వేరే దేశాలు కూడా, అమెరికా లాంటి దేశాలన్నీ కూడా తమ కాన్స్టిట్యూషన్లో భగవద్గీతను ఫాలో అవుతున్నామని చెప్తున్న అద్భుతమైన సమయంలో మన భారతదేశంలో దౌర్భాగ్యం అంటే, మన భారతదేశంలో మన భారతీయులు, మన హైందవులు, మరి మన మతం కాని వాళ్ళు వేరే వాళ్ళు ఏదైనా కించపరిచారంటే తెలుసో తెలియక తప్పు చేశారు అని కూడా క్షమించవచ్చు. కానీ తెలిసి హిందువులు అయ్యుండి హిందుత్వాన్ని నమ్ముతూ హిందువుగా పాటలు పాడుతూ శివస్థుతులు చేస్తూ విష్ణు కీర్తనలు పాడుతూ బయట చాలా పేరు తెచ్చుకున్న ఒక మంచి కమేడియన్, ఒక మంచి యాంకర్ అయినా తెలుసు మీ అందరికీ, ఒక న్యూస్ ఛానల్స్లో చేస్తుంటారు. ఆయనది ఒక స్టైల్ ఉంది. బిత్తిరి సత్య గారు అంటే అందరికీ ఇష్టమే, నాకు ఇష్టమే, అభిమానమే. కానీ ఎంతవరకు ఇష్టం అంటే ఆయన హద్దులు దాటనంత వరకు. హిందుత్వం వరకు వచ్చినప్పుడు, హిందూ ధర్మం పైన దాడులు జరుగుతున్నప్పుడు మనం ఖండించాలి. మనమే దాడులకు తెగబడకూడదు. ఎంత ఘోరం అంటే, ఇది మీరు వినండి ఒక్కసారి, విన్నాక నేను దీని గురించి మాట్లాడతాను. అసలు అతను ఇలా బిత్తిరి సత్య గారు ఇలా చేయడం అయితే చాలా రాంగ్. ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీసుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పులు 10,000 చేరును, అట్లే ధనం ఉన్న వాని ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాణ్ణి వీణ్ణి తిట్టుట తగదు. ఇది అతని ఉవాచ, బిత్తిరి సత్య గారి ఉవాచ. అంటే ఇప్పుడు అతను తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అనేది ఒక సుమతి ఉంటుంది. అది అలాగే పార్థాయ ప్రతిబోధితాం భగవత్ అది ఉంది కదా, ఆ పద్యాన్ని రెండింటిని తీసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి భగవద్గీతలో అర్జున అని ఎలా అయితే ఘంటసాల గారు చెప్తారో, ఇతను ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే కుప్పలు తెప్పలుగా ఉంటాయో డబ్బులు, అక్కడ ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ వచ్చేస్తారు, దోస్తులు, ఇదంతా దోస్తానా అని మాట్లాడాడు. నీకు సరదా ఉంటే దోస్తుల గురించి తాగుడు, కళ్ళు, ఇంకేమైనా పెట్టుకో, ఏమైనా చేసుకో. ఇదే నువ్వు వేరే వాళ్ళు ఉంటారు కదా, వేరే మత గ్రంథాలు పాటించే వాళ్ళు 2-3 ఉన్నాయి కదా, మతాలు ఉన్నాయి అనుకుంటా కదా మనకు కూడా. మనది విధానం, జీవన విధానం, మనది మతం కాదు, హిందూ మతం కూడా, హిందూ ధర్మం అంటాం. మనం ధర్మాచరణ చేస్తాం, విధానంలో నడుస్తాం, ధర్మ మార్గంలో నడుస్తాం, పయనిస్తాం. అంతేగాని రామా అయనం అన్నారు, రాముడు నడిచిన విధానం, రాముడు నడిచిన ప్రక్రియ అదంతా మనం అది పాటిస్తాం.
రామాయణం ఎలా తీసుకుంటాం, రామాయణం, భారతం, భాగవతం అన్ని ఎలా తీసుకుంటున్నామో అవతల వాళ్ళు ఎవరో ఇప్పుడు నీకు రోజు 5 సార్లు నమాజ్ చేస్తుంటారు కదా, వాళ్ళు చేస్తుంటారు కదా, వాళ్ళలాగా నువ్వేం ఇమిటేట్ చేసి ఎందుకు పాడలేకపోయా? ఇంకొకళ్ళు ఎవరో చేస్తారు కదా, బిల్లు అన్నావు కదా, అదే బైబుల్ అని చెప్పేసి మార్చేసి చెప్పలేకపోయావు ఎందుకు? బిల్లు బైబిల్ మరేంటి, బైబుల్ అనొచ్చు కదా. బిల్లు గీత అని చెప్పేసి నువ్వు ఇట్లా పెట్టావు అంటే హిందువులు నేను ఏది చేసినా, నేను కమేడియన్ని, నేను ఏది చేసినా భరించేస్తారని నవ్వుగా హాస్యాన్ని అపహాస్యం చేస్తున్నాడా, గీతను అపహాస్యం చేస్తున్నాడా? అంటే హాస్య రూపంలో గీతని అపహాస్యం చేస్తున్నాడు. భగవద్గీత నీ జీవన విధానం, నీ గీతని, నీ తలరాత్రిని మార్చేది భగవద్గీత. అలాంటి భగవద్గీతని ఇంత నవ్వుల పాలు చేస్తూ నీ దోస్తుల కోసం, నీ దోస్తానా కోసం ఏదో 4 సుమతి శతకాలు ఆర్వి రుబ్బేసి ఇవి రుబ్బేసి నాకుంది కదా, నేను రాయగలను, నేను రైటర్ని, కంటెంట్ తీసుకుంటాను, నీ కంటెంట్ తీసుకొని పిచ్చి పిచ్చిగా రుద్దితే బిత్తిరి సత్తి కాదు కదా. అలా తాతనైన వదలరు హిందువులు. ఇదైతే క్లియర్. గట్టిగా కట్టర్ హిందూగా, ఒక హిందూ మహిళగా నేను గట్టిగా నొక్కి ఒక్కడిని చెప్తున్నా. ఏంటి, నేను హిందువుని గానా? మీరు నన్ను ఇంకా నేనే ధర్మం పాటిస్తున్నా, నేనే ఇది చేస్తున్నా, నాకు మీరందరూ సారీ చెప్పాలి, మీరందరూ నన్ను మెచ్చుకోవాలి, నాకు సన్మానం చేయాలంటాడు ఇంకొక ఆడియోలో ఆయన. వాళ్ళు మాట్లాడితే వానరసేన వాళ్ళు మాట్లాడారు. మా శివారెడ్డి వాళ్ళంతా మేము కలిసే పని చేస్తాం, మేము అందరం ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ మేమే వెళ్తాం. సో ఆ తమ్ముడు వాళ్ళు మాట్లాడితే అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. నేను పాటలు పాడతా, నేను పద్యం చెప్తా అంటే, ఎస్ నేను చెప్తా సత్తి గారు, మీలాగా నేను గొప్పగా తెప్పుకోకుండా నేను కూడా పద్యాలు చెప్తా. మీరు నా చెప్పినట్టు మీరు చెప్పండి, నేను చెప్తాను, చాలా పద్యాలు ఉంటాయి, మీరు చెప్పండి, మరి నేను చెప్పింది పాడేయండి మీరు. జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదన దమిత దైవత పరిషద వ్యర్తిత దాసరథి భావ దినకర కుల కమల దివాకర దివిషధధిపతి రణ సహచరణ చతుర దశరథ చర మరణ విమోచన కోసల సుత కుమార భావ కంచుకిత కారణాకార కౌమార కేళి గోపాకిత కౌశిక ధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత. నేను పాడితే 2 గంటలు పాడతా. ఇప్పుడు నేను చాలా పాడగలను, మీరు అవన్నీ పాడేస్తారా? మీరు మాట్లాడినట్టు మాట్లాడేస్తారా? ఎందుకు అలాగా అందరినీ ఛాలెంజ్ చేసి మాట్లాడి మీరు తప్పు చేశారంటే ఒప్పుకోండి, తప్పుని ఒప్పుకోండి, పద్ధతి అది. అంతేగాని తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది. అంతేగాని హిందువుగా పుట్టి హిందూ దేశంలో ఉంటూ హిందువులు అని చెప్పు చలామణి అవుతూ బయట వాళ్ళు ఎవరో చేయకుండా మనకు మనమే హేళన చేసుకుంటూ మన భగవద్గీతని, మన శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువు మనకు చెప్పిన ఒక అద్భుతమైన ఈ ప్రక్రియని మీరు ఇంత ఘోరంగా అవమానిస్తే ఎందుకు ఊరుకుంటారు హిందువులు? ఎందుకు ఊరుకోవాలి? బిత్తిరి సత్తి గారు అయితే వదిలేస్తారా? బిత్తిరి సత్తి అయితే కేసు పెట్టరా? బిత్తిరి సత్తి గారికి అయితే కేసులు పడవు, లేకపోతే ఆయనకి ఏ విధమైన శిక్షలు పడకూడదా? ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి నేను చెప్తున్నాను, నాకు నమోదైందని తెలుసు. యాక్చువల్గా ఇలాంటి వాటిలో ఫస్ట్ నేనే వెళ్తాను కేసులు వేయడానికి. వేరే వాళ్ళు వేసారు కాబట్టి ఇప్పుడు ఎవరు వేసినా ఒకటే, నేను వేసినా మళ్ళీ ఆ కేసు కిందకి వెళ్తుంది. ఇప్పుడు అవసరం లేదు, ఎవరు వేసినా ఒకటే. ఏముంది, హిందువులాగా వేసింది, వాళ్ళు ఫైట్ చేసినా నేను వాళ్ళ ముందుండి వెనకుండా నడిపించుకునేది మేమందరం కలిసే చేస్తాం ఎప్పుడు. సో బిత్తిరి సత్తి అయితే మాత్రం కేసులు ఏం పడవని లేవు కదా, పడిందిగా. ఇప్పుడు పెట్టుకోండి అంటే కోర్టుకి తిరిగినప్పుడు తెలుస్తుంది. పెట్టుకోండి అంటే ఈజీ అనుకుంటున్నారు, కానీ ఇదైతే చాలా చాలా హేయమైన చర్య, ఖండించాల్సిన విషయం ఇది. మేడం, ఒక విధంగా చూసుకుంటే గనక ఇప్పుడు బిత్తిరి సత్తిపై హిందూ సంఘాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నట్టు, కొంచెం కోపంలో ఉన్నట్టు మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో కేసు నమోదవడం, ఇప్పుడు బిత్తిరి సత్తిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు పోలీసులు, అలానే హిందూ ధర్మ సంఘాలు కూడా? నాకు ఒక హిందూ ధర్మం ప్రకారంగా మేమందరం వెళుతూ ఉంటాం కాబట్టి ఏ ఫైట్ చేసినా శ్రీయాదిభట్ల శ్రీకళాపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను ఫైట్ చేస్తాను. నాదొక సంస్థ. రాష్ట్రీయ శివాజీ సేన, ధర్మధ్వజం, వానరసేన, ఇంకా చాలా చాలా ఉన్నాయి మనకి. అంటే చాలా చెప్పుకోవాలి, హిందూ జన జాగృతి అని మా హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అంటే మేము ఒక 10-15 మంది ఉన్నాం. హనుమాన్ చాలీసా గ్రూప్ అని చాలా చాలా ఒక 15-20 మంది గ్రూప్స్ అందరం కలిసి వెళ్ళి మేము ఫస్ట్ పోలీసులకి ఇస్తాం రిప్రజెంటేషన్. ఆ తర్వాత అది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనకి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు వాళ్ళదని. ఇప్పుడు పెద్ద కేసు కాదనుకోండి, రిలీజియస్గా పెద్దదైంది అట్లయింది, వాళ్ళు తీసుకునే సెక్షన్ బట్టి ఉంటుంది శిక్ష. ఇప్పుడు 153A పెట్టారనుకోండి, రిలీజియస్ మనోభావాలని దెబ్బతీస్తే అది నాన్ అవైలబుల్ అవుతుంది. సో దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది మామూలుగా 296 అట్లా ఉంటాయి, కొన్ని 294 సంథింగ్ ఏదో ఉంది ఒక సెక్షన్, అట్లాంటివి పెట్టేస్తారు 296 అలా. కొన్ని సెక్షన్స్ పెట్టినప్పుడు దానికి గట్టి శిక్షలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి మేము ఏదన్నా చేయగలం,
మేము పెద్దవాళ్ళం, సమాజంలో పేరు రావడానికి కూడా మీరు కష్టపడితేనే పేరు వచ్చింది. ఆ కష్టపడిన పేరుని నిలబెట్టుకోవాలి, ఇలా చెడగొట్టుకోవద్దు. హిందువుల జోలికి మీరు హిందువులైనప్పటికి కూడా తప్పు చేస్తే హిందువులు కూడా ప్రశ్నిస్తారు, హిందువులను కూడా కడిగేస్తారు. ఇదే జరిగింది బిత్తిరి సత్తి గారి విషయంలో. ఇప్పటికైనా బిత్తిరి సత్తి మీరు తెలుసుకోండి దయచేసి. ఇంకా మీరు ఇలాంటి వాటికి క్షమాపణ చెప్పి నాది తప్పైంది అనుకుంటే హిందూ సంఘాలు ఊరుకుంటాయి, లేకపోతే వాళ్ళని ఏ విధంగా అన్నది నేనైతే చెప్పలేను. ఆల్రెడీ అందరూ హనుమంతుని వారసులే. సో ఆటోమేటిక్ గా వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు. ఈ వానరసేన వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేశారు, కేసు పెట్టారు, ఆయన సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, సరిగ్గా ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు గట్టిగా ఉంటుంది. కానీ ఒక్క ప్రశ్న, అంటే హిందువుల మీద హిందువులు ఇలాంటి కామెంట్స్ చేసుకోవడం, అపహాస్యం చేసుకోవడం ఎందుకంటే ఇతర మతస్థులను చూసుకుంటే వారెవరూ కూడా ఈ విధంగా వారి మతాన్ని కించపరుచుకుంటూ వారి మతాన్ని మార్చుకుంటూ ఈ విధంగా మాట్లాడరు. ఎందుకు హిందువులే హిందూ మతాన్ని కించపరుస్తూనో లేదంటే వీరికి అనుగుణంగా మార్చుకుంటూనో వ్యవహరిస్తున్నారు? దీనికి కారణం ఏమైనా ఉండొచ్చు? హిందువులు సెక్యులర్లు ఎక్కువైపోయారు. నిజమైన కట్టర్ హిందువులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నన్ను మారమని ఎవరైనా అనగలరా? నన్ను వచ్చి ఎవరైనా మార్చగలరా? ఎందుకు మార్చలేరు? నన్ను ఎందుకు అనలేరు అంటే నేను గట్టిగా నిలబడి ఎవడరా నువ్వు నన్ను మార్చడానికి అడగగలను, ఎందుకంటే నేను కట్టర్ హిందూ అని చెప్తాను. హిందువుల్లో కూడా సెక్యులర్ భావాలు ఎక్కువైపోయాయి. సెక్యులర్ అంటే అందరూ మన వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే. మీరు చెప్పినట్టుగా ఇతర మతస్థులు వాళ్ళ తల్లిని మార్చినట్టే నువ్వు మతం మారిస్తే మామూలుగా, అవును, వాళ్ళ తల్లిని మార్చట్లేదు. ఇంకా వీలుంటే మన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళందులో కలిపేస్తున్నారు. పిన్ని రండి, మీ పిన్ని అనుకొని వచ్చాడు అని చెప్పేసి అని చెప్తున్నారు జనరల్ గా ఎగ్జాంపుల్. అంతేగాని వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళ తాలూకా అస్తిత్వాన్ని వాళ్ళు ఎక్కడా కోల్పోవట్లేదు. మన వాళ్ళు కొన్ని ప్రలోభాలకు లోనయ్యి అంతా మన వాళ్ళే. ఎప్పుడైనా ఒక పోస్ట్ పెడితే అమ్మా ఎందుకు ఈ మత కల్లోలు, ఎందుకు ఈ గొడవలు, ఈ అందరూ ఒకటే, అందరూ సమానమైన వాళ్ళే వచ్చి ఎక్కువ పెడతారు కామెంట్లు తెలుసా. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమవుతోంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? మారణకాండ కాదా అది? దాన్ని ఏమంటారు? దాన్ని ఏ విధంగా అభివర్ణిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? ఎంత క్రూరంగా ఉంది, ఎంత భయపడుతూ భయభ్రాంతులకు గురైతే అక్కడ ఆడవాళ్ళ పరిస్థితి ఏంటండి? నువ్వు నేను ఇక్కడ ఉన్నాం కాబట్టి సేఫ్ అమ్మా, జనరల్గా చెప్తున్నాను. భారతదేశంలో ఉన్నాం కాబట్టి సేఫ్. మనం బంగ్లాదేశ్లో ఉంటే నువ్వు ఉంటావా నేను ఉంటానా చెప్పు ఒక్కసారి నువ్వు. మనం కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళు అసలు మిగులుతామా? జనరల్గా ఏంటి పరిస్థితి? ఎంత సేఫ్ మన దేశం? ఇలాంటి దేశంలో ఇలాంటి తల్లి లాంటి మన హిందూ ధర్మాన్ని నమ్ముకొని మన భారతదేశంలో భరతమాత ముద్దు బిడ్డలుగా ఉన్న వాళ్ళు అందరినీ ఆదరించే భరతమాత సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి సెక్యులర్ భావజాలాన్ని నింపిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళని అనాలి. వాళ్ళని ఫాలోవర్స్గా వెళుతూ వీళ్ళన్నీ చేస్తున్న వాటి వల్ల మన వాళ్ళలోనే మనలో మనకే వచ్చి చిచ్చులు పెట్టి మన వాళ్లే మనకి దీనివల్ల ఏమీ రాదు, ఎందుకు మనకి మతాల గురించి ధర్మాల గురించి అని చెప్పేసి వీళ్ళు మారిపోమనగానే ఏదో నాకు ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, సింపుల్. 5 days నీకు ఒంట్లో బాగాలేదమ్మా, 4 రోజులు నువ్వు టాబ్లెట్స్ వేసుకుంటావు, ఫుల్గా వేసుకుంటావు. 2 రోజుల నుంచి టాబ్లెట్స్ మొదలు పెట్టావు. 5 days కోర్స్, అది ఏది యాంటీబయాటిక్ 5 days కోర్స్. ఒంట్లో బాగాలేనప్పుడు 3 days నువ్వు ఆల్రెడీ వేసుకున్నావు. అప్పుడు నీ దగ్గరికి నేను వచ్చాను, నేను ఒక క్రిస్టియన్ అనుకో, నీ దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు నమ్ముకో అని ఒక బైబిల్ ఇచ్చాను. నేను జరిగింది చెప్తున్నాను, డైరెక్ట్ జరిగింది చెప్తున్నా, నేను చూసింది చెప్తున్నాను, ఇందులో నేనే సాక్షిని. సో బైబిల్ ఇస్తే ఆ బైబిల్ తీసుకోను అన్నా కూడా నువ్వు కొంచెం బాగాలేను 2 రోజులు మాట కలిపి ఆ 3 రోజుల నుంచి నీతో ఆవిడ మాట్లాడుతుంది, నీకు టాబ్లెట్లు వేసుకుంటున్నావు, నువ్వు అదే హాస్పిటల్లో ఉన్న నర్సు అనుకోపోని వచ్చి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ 3 రోజుల నుంచి నువ్వు తీసుకుంటున్న మెడిసిన్ లోపల స్టార్ట్ అవుతుంది పని చేయడం. ఈవిడ వచ్చి 2 రోజుల తర్వాత నువ్వు యేసుని నమ్ముకో నీకు మంచి జరుగుతుందని ఇచ్చేస్తుంది ఆ బైబిల్ చదువుతూ నువ్వు ఏదో ఫోన్లే అనేది 5వ రోజుకి 6వ రోజుకి నీకు ఎంత నొప్పి కూడా పోయిందమ్మా. అబ్బా చూసావా మా యేసు ఎంత మిరాకిల్ చేశాడో, నీకు తగ్గించాడు. ఈ మందుల వల్ల తగ్గిందా నీకు ఆ యేసు వల్ల తగ్గిందా నీకు అర్థం అవ్వాలి గారి, అది నువ్వు చేసుకోవాలి అర్థం. నువ్వు మెడిసిన్స్ వాడుతున్నావు కాబట్టి నీకు తగ్గింది, దాన్ని ఏం చేస్తారు, నువ్వు వేసి నమ్ముకున్నావు కాబట్టి తగ్గిందని చెప్తారు. సో నేను డైరెక్ట్ చెప్తున్నా, అలా చెప్తున్న వాళ్ళు ఇంటికి వచ్చి మేము ఎవరు వెళ్ళి మా ధర్మంలోకి రాని ఒక్కళ్ళని పిలవలేదా, మా ధర్మాన్ని ఆచరించని చెప్పలేదా, గర్వాపసి వాళ్ళు వస్తే వాళ్ళకి మేము బట్టలు ఇచ్చి తీసుకొస్తాం హోమం చేసి, వాళ్ళంతటి వాళ్ళు మా దగ్గర అప్రోచ్ అయితే మేము వెళ్ళి మారిపోండి ఎందుకంటే ఎందుకు అంటే మీరు హిందువులే ముందు. ఇప్పుడు ఏ మతమైనా ఎప్పుడు పుట్టింది, కొన్ని వేల సంవత్సరాల కిందటే కదా. 2000 సంవత్సరాల కిందట ఒక మతం పుడితే 5000 సంవత్సరాల కింద అలా ఉంది కదా. మరి మనం ఎప్పటి నుంచి ఉన్నాం, ఆది అంతం ఎక్కడి నుంచి ఉంది లెక్క పెడితే ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి చెప్పగలం. మన సంస్కృతి సంప్రదాయాలన్నీ చూసుకుంటూ మన తాలూకా మూలాల్లోకి వెళ్తే ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఇవన్నీ తీసుకొస్తే మనకి క్లియర్ కట్ గా పిక్చర్ ఉంది. సో మీరు మాకు పుట్టిన వాళ్ళే, రాధా మనోహర్ అని చెప్పినట్టు మీరు ఎవరికి పుట్టారు, మాకే పుట్టారు అంటారు ఆయన డైరెక్ట్. సో అదే కదా జరిగేది. సో ఇంకా వాళ్ళు ఇంకా దానిలో ఏం తేడా ఉంది, ఎక్కడుంది తేడా?
సో తేడా అంతా మన వాళ్ళలోనే ఉంది. మనమే మారాలి, మనమే మార్పులు చెంది మనమే ఆలోచించాలి. వేరే వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. మనమే ఇటు అటు కాకుండా అటు కావట్లేదు ఇటు కావట్లేదు, త్రిశంఖ స్వర్గంలో వేలాడడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పటికైనా హిందువులు కించపరచడం వల్ల ఇలాంటి అవహేళన అవుతుంది. హిందూ ధర్మ అవహేళన జరుగుతుంది. మీ వాళ్ళే అంటున్నారు అని మనల్ని అంటున్నారు. సో గట్టిగా నిలబడి ఫైట్ చేస్తే మతోన్మాదం అంటారు. ఫైట్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఇబ్బందులే. సో నా వరకు నేను బిత్తిరి సత్యనేది క్షమించొద్దనే చెప్తా. ఖచ్చితంగా క్షమించరాని నేరం అది. ఆయన క్షమార్పణ చెప్పాల్సిందే. హిందువులందరికీ క్షమార్పణ చెప్పాలి. నేను హిందువునే, నేను పూజలు చేస్తాను, నేను భగవద్గీత చదువుతాను, నేను తెలియకుండా ఏదో కామెడీ చేయబోయినా అది మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఆయన చెప్పకపోతే ఊరుకునేది లేదు. నేను కూడా ఫోన్ చేస్తాను ఆయనకి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.